ఈరోజు శుక్రవారం అమ్మవారి మొహం ఎలా రెడీ చేయాలో మీ అందరికీ చూపించబోతున్నానండి. ఇప్పుడు అమ్మవారిని అయితే మనము నీట్గా తోముకోవాలి. తర్వాత ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ఐ లైనరు. ఇదైతే కన్నా మనకి లాక్మీ వాళ్ళది సింధూర్ అండి. ఇదైతే లిప్స్టిక్ లాగా ఉపయోగించుకోవడానికని నేను ఇవి కొనుక్కున్నాను. ఫస్ట్ అమ్మవారి కళ్ళు ఎలా పెట్టానో మీరు ఒకసారి గమనించండి. ఈ విధంగా మనం ఐలైనర్ సహాయంతో అమ్మవారికి పైన కింద కళ్ళు పెట్టుకొని మధ్యలో ఒక చుక్క పెట్టుకోవాలి. అలాగనే కని సోగలు కూడా మనము పెట్టుకోవాలండి. 2 కళ్ళకి పెట్టేసిన తర్వాత మనము ఇప్పుడు నేను చూపించాను కదా సింధూర్ అనేది, ఆ సింధూర్ను మనం తీసుకొని లిప్స్టిక్గా కూడా అమ్మవారికి మనము అప్లై చేయాలి. ఈ విధంగా మనము నీట్గా అమ్మవారికి మనము మన సొంతంగా మన చేత్తోనే అమ్మవారిని బాగా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ లిప్స్టిక్ చెప్పాను కదా, మనము అది సింధూర్ లేకోకుండా ఉంటే కన్నా రెడ్ కలరు లిప్స్టిక్ ఉన్నా కూడా మనము యూస్ చేయొచ్చు. లేదా ఇప్పుడు నెయిల్ పాలిష్ కూడా ఉంటుంది కదా రెడ్ కలరు, వాటినైనా ఉపయోగించి దానికి వేసుకోవచ్చండి. ఈ విధంగా బయట అయితే కన్నా మైనం దొరుకుతుంది. ఈ మైనం తీసుకొచ్చుకొని మనకు నచ్చిన విధముగా కమ్మలు దొరుకుతూ ఉన్నాయండి. కమ్మలు, ముక్కు పడక అన్నీ దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు బయట అయితే కన్నా. నేనైతే కమ్మలు తీసుకొని వచ్చాను. ఫస్ట్ ఉండేటివి స్టోన్స్ పోయాయని కొత్తవి తెచ్చుకున్నాను. ఈ విధంగా మైనం సహాయంతో ఆ కమ్మలకి అతికిచ్చేసి అమ్మవారి మొహానికి అయితే మనము కమ్మలు 2 ఎంచక్కా పెట్టేసుకోవచ్చు. అలాగానే ముక్కు పడక బుల్లాకి కూడా మనం పెట్టుకోవాలండి. ఎంత చక్కగా అమ్మవారు ముక్కు పడక పెడితే కన్నా అంత చక్కగా అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా మనము ముక్కు పడకను, కమ్మలు మనము చాలా దొరుకుతూ ఉన్నాయండి. అలాగానే బొట్టు కూడా నామము అలా దొరుకుతూ ఉన్నాయి. నేనైతే కన్నా అమ్మవారికి గంధము, కుంకుమతో మాత్రమే అలంకరిస్తాను. స్టిక్కర్ కూడా కొంతమంది పెట్టుకోవచ్చండి. స్టోన్స్ స్టిక్కర్ కానీ, లేకపోతే మెరూన్ కలర్ స్టిక్కర్ కానీ, నామం ఉంటుంది కదా, అలాంటివి తెచ్చుకొని మనము ఎంచక్కా రెడీ చేసుకోవచ్చు. స్టోన్ స్టిక్కర్ కానీ పెద్దగా ఉండేటివి కన్నా మనం కూడా పెట్టుకోవచ్చు. నేనైతే అమ్మవారికి గంధము, కుంకుమతో అలంకరణ చేశానండి. పైన మనము పాపిట్లో పెట్టుకుంటాం కదా, ఆ విధంగా అమ్మవారికి కూడా పైన కుంకం పెట్టానండి. ఈ విధంగా అమ్మవారిని అయితే నేను ఎంచక్కా రెడీ చేసుకున్నాను. అమ్మవారిని పూర్తి కలశంతో అమ్మవారి మొహం ఎలా రెడీ చేయాలనో నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.